వెరీ డిసప్పాయింటెడ్. వెయిట్ రేపు 5. హాయ్ హలో వీకెండ్ గోకర్ణ ఫ్రమ్ బెంగళూరు. నేను గోయికుర్రే విఘ్నేష్. హాయ్ చెప్పరా. ఇదే మన బస్, జింగ్ బస్. ఇదే మా బెడ్. సో ఇదే మన బస్సు. ఇక్కడ ఫుడ్ కోసం ఆపారు, తినేసి ఇంకా స్టార్ట్ అవ్వడమే. ఇదే రెస్టారెంట్, బాగుంది కదా. సో ఇదే మా ఫుడ్. సో ఇంకా స్లీప్ వేస్తున్నాం. గుడ్ నైట్. సో ఇప్పుడే రీచ్ అయ్యాం గోకర్ణ బస్ స్టాప్. ఇదే రూమ్ తీసుకుని ఫ్రెష్ అప్ అవ్వాలి ఇప్పుడు. సో రూమ్స్ కోసం చూస్తున్నాం మార్నింగ్. సో ఇవన్నీ కూడా రూమ్సే. గోవాలా ఉంది. 2 days తీసుకున్నాం రూమ్. సో ఇక్కడే తీసుకున్నాం. మీకు ఉండే గెస్ట్ హౌస్ 2 days 1000 rupees. చీప్ అండ్ బెస్ట్. సో ఇదే రూము, చిన్న రూమ్ అండ్ వాష్రూమ్. సో ఇంకా ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాం. సో ఇక్కడ కొన్ని ఉన్నాయంట బీచెస్, అవి ఓమ్ బీచ్ ఇంకా ఏవో బీచెస్, అవి అవన్నీ కవర్ చేద్దాం. బాయ్ బాయ్. సో వచ్చేసాం హోమ్ బీచ్కి. ఇవన్నీ షాప్స్, వాటర్ యాక్టివిటీస్. వెల్కమ్ టు హోమ్ బీచ్. ఇలా వెళ్ళాలి. పుడల్ బీచ్. సో ఇలా వెళ్ళాలి. షో అప్. స్టాప్. సో ఇలా వెళ్ళాలి కుడిలే బీచ్. రోడ్ చాలా దారుణంగా ఉంది ఇక్కడ. వచ్చేసాము ఫైనల్గా పుడిల్ బీచ్. వేస్ట్ కుడిల్ బీచ్, ఏంలే, వేస్ట్ ఆఫ్ టైం. సో ఆన్ ద వే టు యానా కేవ్. సో ఇక్కడ నుంచి మనకి 50 km ఉంది. సో వెళ్తున్నాం చూడడానికి ఎలా ఉంది ఏంటని, అది మ్యాటర్. సో ఇలా వెళ్ళాలి యానా కేవ్కి. సో ఇంకా ఇక్కడ నుంచి 37 kilometers ఉంది వెళ్ళడానికి. సో అది
అలా వెళ్తుంటే ఇక్కడ ఏమో మంచి ఫుడ్ కనిపించింది రెస్టారెంట్. సో ఇక్కడికి వచ్చి ఫుడ్ ఆర్డర్ పెట్టామన్నమాట. సో ఇంకా 24 కిలోమీటర్స్ ఉంది, చూసుకోవచ్చు. షిట్, వెరీ డిసప్పాయింటెడ్. యానా కేవ్స్ క్లోజ్ అంట 2 months బ్యాక్ నుంచే. మాకు తెలియక మేము వచ్చేసామన్నమాట సగం దాకా. ఇంకా 5 km వెళ్తే మేము వచ్చేస్తాము డెస్టినేషన్కి, కానీ క్లోజ్. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాం. డిసప్పాయింటెడ్. యానా కేవ్ క్లోజ్ అంటే ఇక్కడ వేరే వాళ్ళు ఏమో కొంచెం ముందున వాటర్ ఫాల్ ఉందని చెప్పారు. ఇంకొక 5 km అలా వచ్చాము. ఈ వాటర్ ఫాల్ ఏముందని చూస్తే షాక్. చిన్న వాటర్ ఫాల్. ఇదిగోండి, ఇదే ఈ వాటర్ ఫాల్. సో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఇంకొక ప్లేస్ ఏమైనా ఉంటే చూస్తాం, అవి అదే మ్యాటర్. సో విభూతి వాటర్ ఫాల్స్ క్లోజ్. స్టిల్ లెఫ్ట్ ఇంకా 10 km ఉంది గోకర్ణ వెళ్ళడానికి. సో మళ్ళీ వచ్చేసాము బ్యాక్ టు రూమ్కి. అన్ని హోటల్సే బాగున్నాయి కదా చూడటానికి. రిలాక్సేషన్. సో ఇప్పుడే బయటకు వచ్చాం నైట్ ఫుడ్ కోసం. సో అయిపోయింది డిన్నర్, ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాం. సో ఇంక ఈ రోజుతో వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. మళ్ళీ రేపు. బాయ్ బాయ్, గుడ్ నైట్.